హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అటుకుల మిక్చర్ చేస్తున్నాను. అటుకుల మిక్చర్ అనేది ఈవినింగ్ టైము స్నాక్స్ లాగా పిల్లలకు పెట్టచ్చండి. అది కాకుండా పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా ఇవి స్నాక్స్ లాగా పెట్టచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ అటుకుల మిక్చర్ చేసేదానికి నేను పేపర్ అటుకులను ఒక 1/2 కిలో తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి ఈ పేపర్ అటుకులను కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఎప్పుడు కానీ అటుకులను మనం లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే బాగుంటుంది. ఈ విధంగా బాగా వేగినాయి అనేదానికి మనము ఈ అటుకులను కొద్దిగా తీసుకునేసి మనం వేళ్ళతో ప్రెస్ చేసినామంటే అవి అటుకులు విరిగితే బాగా వేగినట్లండి. తర్వాత ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ వేయించుకునేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ అటుకులను తీసుకున్నాను. ఎప్పుడు కానీ అటుకుల మిక్చర్కు ఈ పేపర్ అటుకులు అయితే చాలా బాగుంటాయండి. ఇలాగా కొద్దిగా వేసుకుంటూ బాగా వేయించుకునేసి వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి మళ్ళీ ఒక దలసరి కడాయి పెట్టుకునేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అటుకుల మిక్చర్కు ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదండి. ఈ ఆయిల్ వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తర్వాత ఎండుమిరపకాయలు ఒక 2 వరకు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఒక 1/4 కప్పు పల్లీలను కూడా వేసుకున్నాను. పల్లీలు అనేది చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ అటుకుల మిక్చర్లోకి పల్లీలను బాగా వేయించుకునేసి పుట్నాల పప్పును కూడా ఒక 1/4 కప్పు తీసుకునేసి పుట్నాల పప్పును వేసుకోవాలి. ఇక్కడ కాజు కూడా వేసుకోవచ్చు. నేను ఈ పల్లీలు పుట్నాల పప్పును మాత్రమే వేసుకునేసి బాగా వేయించుకునేసి తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలను మనం కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలండి. ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా బాగా వేగితేనే మనకు ఈ అటుకుల మిక్చర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది. ఇలాగా వెల్లుల్లి రెబ్బలు, తర్వాత పల్లీలు, పుట్నాల పప్పు బాగా వేగిన తర్వాత మనము ఒక 1/2 స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వేసుకునేసి 1 నిమిషం పాటు బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. నేను పసుపు వేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత ఈ దలసరి కడాయిని మనము సపరేట్ తీసేసేయాలండి. కొద్దిగా చల్లారిన తర్వాత మనము ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులు అనేది ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకున్నాం కదండి, దాంట్లోకి వేసుకోవాలి. ఈ తాలింపు అంతా కూడా మనము ఈ అటుకుల్లో వేసుకోవాలి. అటుకుల్లో వేసుకున్న తర్వాత నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు అనేది వేయకుండా ఎండుమిరపకాయలను వేసుకున్నాను కనుక కారం అనేది నేను 1.5 స్పూను కారము, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1/4 స్పూను, టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి మనము ఈ అటుకులు దాంట్లో వేసేసుకునేసి బాగా చేత్తో బాగా కలుపుకోవాలండి. మనం వేసిన మసాలా పౌడర్ అంతా కూడా అంతా అటుకులకు పట్టే విధంగా ఈ విధంగా మనము ఈ తాలింపు అంతా కూడా బాగా కలిసే విధంగా చేత్తో బాగా కలుపుకునేస్తే అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఒక 20 డేస్ వరకు స్టోరేజ్ కూడా చేయొచ్చు. పిల్లలకు ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా మనం ఇవి పెట్టచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ అటుకుల మిక్చర్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీంట్లో కావాలంటే పిల్లలకు ఇష్టమైన కాజును కూడా మనం ఒక 1/2 కప్పు అనేది తీసుకునేసి వాటిని కూడా పల్లీలు, పుట్నాల పప్పుతో పాటు వాటిని వేయించి వేసుకోవచ్చు. నేను ఇక్కడ కాజును వేయలేదు, పుట్నాల పప్పు, పల్లీలను మాత్రమే వేశాను. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.